సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అమ్మొస్తుందిరా. ఎక్కడేం చేస్తున్నావురా? వీడితో ఆడుకుంటున్నాను. ఈడుతానా? తండ్రి ఎవరో తెలియని వీడితో నీ కాట్లేట్రా? ఏంట్రా నోట్లో బీడి వాసన వస్తుంది? నాకేం తెలీదు. వీడే బీడి తాగి నా మొహాన్ని ఊదేడమ్మా. లేదండి, వీడే కాల్చాడు. అబద్ధాలు ఆడుతున్నాడు. నా కొడుకు బీడి తాగాడంటావా? నోరు మీరా. ఈడు తండ్రి ఎవడో తెలియని వాడితో సావాసం ఏంటి? ఇకపై వాడితో మాట్లాడుకో. తల్లి పెద్దయ్యాక చెడిపోతే వీడు ఇప్పుడే చెడిపోతున్నాడు. ఈడు మొహం సన్నాస. ప్రభు భోంచేరా. ఏయ్ భోంచే ప్రభు. నాకేం వద్దు. ఏ ఆకలేదా? ఆకలేస్తుంది కానీ నాకొద్దు. ఆకలేస్తుంది కానీ వద్దా? ఏమైంది నీకు? నువ్వు మోసపోయావు కదా. ఎవరో చెప్పింది? ఎవరు చెప్పారా? అడుగుతున్నాను కదా, చెప్పరా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. ముందు నువ్వు మంచిదానివా చెడ్డదానివా అది చెప్పు. ఎదురించి మాట్లాడుతున్నావా? ఇవన్నీ నీకు ఎవరు చెప్పారా? ఎవరు చెప్తే ఈ ప్రశ్నలు అడుగుతున్నావా? చెప్పరా చెప్పరా చెప్పు. మమ్మీ మమ్మీ మమ్మీ, నన్ను కొట్టినా పర్వాలేదు. మా నాన్న ఎవరో చెప్పి తర్వాత కొట్టు మమ్మీ. జస్ట్ 1 ఇంచ్ తగ్గింది. లేదే, కరెక్ట్ గానే ఉంది. నేను దేని గురించి కాదు, నీ గురించి అంటున్నాను. చేతులు ఓకే, మెడ ఓకే, నడుము ఓకే. ఇక నువ్వు ఒక్కదానివే ఓకే అవ్వాలి. ఎవరైనా చూస్తారు, అందుకే నేను మీ రూమ్కి రాను. పోటీ అని చెప్పారు, ఎవరు లేరేమిటి? అడుగుతున్నానా, ఏం మాట్లాడరే? ఎవరు లేదని చెప్పింది? ఓటీ ఉంది. కూర్చో కూర్చో. ఓటీ ఉంది నీకు నాకు. అయ్యో నాకు తెలుసు మీరు ఇలాంటిదైతే చేస్తారని. వదలండి. అయ్యో నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. వదలండి. వసంత వసంత ఆగు. వసంత ఆగు. వసంత ఆగు. చెప్పేది విను. మీ ఆటలు చాలు, వదలండి. ఏంటి ఆటలు చాలు? ఈ రోజు నేను వదిలిపెట్టేది లేదు. భయంగా ఉంది, చెప్తే వినండి. ఎందుకు భయం? ఎలాగో ఇద్దరం ఒకటవుతాంగా. అది కాదండి, ఇప్పుడొద్దు. ఏంటి ఇప్పుడొద్దు? అయ్యో నాకు భయంగా ఉందండి. నా మీద నమ్మకం లేదన్నమాట. అయ్యో
గోపాల్ వాళ్ళెవరు? ఏమిటి మేడం, మీరు ఈ కంపెనీలో వచ్చారు 6 మాసాలు అవుతుంది. అయ్యగారు భార్యను చూసి ఎవరైనా అడుగుతారేంటి? ఆ పిల్లలు అయ్యగారి పిల్లలే. ఇదంతా ఎప్పటికి రెడీ అవుతుంది? ఇంకొక వారంలో రెడీ అవుతుందండి. ఇది బాంబే పార్టీ ఆర్డరేగా? అవునండి. ఆ సేట్ గారితో పేమెంట్ కొంచెం తొందరగా క్లియర్ చేయమని చెప్పండి. అలాగేనండి. వెరీ గుడ్. నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటి? నీకు పెళ్ళ 2 పిల్లలున్నారన్న విషయం నాకు చెప్పనే లేదు. నువ్వు అడగలేదుగా. 2 పిల్లలకు తండ్రి ఉండి నా జీవితాన్ని నాశనం చేశారే. నువ్వు అలా ఊహించుకుంటే దానికి నేనేం చేయగలను? నేను వదిలేసి వెళ్ళిపోవడానికి నేనేమంత దుర్మార్గుని కాదు. ఏమంటున్నారు? ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, నేనెప్పుడూ మోసం చేయను. చివరి వరకు నేను నీతోనే ఉంటాను. నా కడుపులో పెరిగే పిల్లాడికి ఎక్కడ తండ్రి పేరు తెలియకుండా పోతుందనని భయపడ్డానండి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? పెళ్ళా? మా వంశ పారంపర్యంగా భార్య ఒక్కర్తే. ఉంపుడుగత్తెలు ఎంతమంది అయినా ఉండొచ్చు. నిన్ను నేను పోషిస్తాను, భారీగా కాదు, ఉంపుడుగత్తిగా. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఏ ఆడదైనా భారీగా రావాలని ఆశపడుతుంది తప్ప ఉప్పుడుగత్తిగా ఉండడానికి ఇష్టపడదు. అయితే ఓ పని చెయ్యి, నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించేసి ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకుని భారీగా జీవించు. వెళ్ళు. అటువంటి పాపాన్ని నేనెప్పుడు చేయను. మీ మనసు మార్చకుండా నేను వదిలిపెట్టను. మిస్టర్ రాజ్ భాస్కర్, నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి మీరే అని నా నోటితో నేను ఎవరికీ చెప్పను. ఏదో ఒక రోజు మీరు వెతుక్కుంటూ వచ్చి నువ్వే నా భార్యవి అని మీ చేత చెప్పించలేదో నా పేరు వసంతే కాదు. నేను చెప్పేది కూడా కొంచెం విను. ఏదో ఒక రోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఉంపుడుగత్తిగానైనా ఉంచుకోండి అని నా కాళ్ళు పట్టుకొని బతిమాలలేదో, నా పేరు రాజభాస్కరే కాదు. చూస్తూ ఉండు.